మీరు ఏమి వినుచున్నారో చాలా జాగ్రత్తగా చూసుకోండి. మీరు మార్గంలో ఉన్నారా? ఇదిగో నిజంగానే మీరు మతంలో నుంచి మళ్ళా మతంలోకి వచ్చారా? మతంలోకి వచ్చారంటే మీ పద్ధతులు, ఆచారాలు ఏవి? పౌలు గారికి ఆచారాలు పోయాయా, ఉన్నాయా? ఒకప్పుడు హింస పెట్టినవాడు మార్గంలోకి వచ్చి హింసింపబడ్డాడు. ఒకప్పుడు దూషించాడు, మార్గంలోకి వచ్చి దూషింపబడ్డాడు. అంటే మార్గంలో నువ్వు వచ్చావంటే నీలో ఏముంటుంది? దూషణలు ఉండవు, హింసలు ఉండవు, పగలుండవు, ద్వేషం ఉండదు. ఇవన్నీ నీలో ఉన్నాయంటే నువ్వు ఒక మతంలో ఉన్నావు. బాగా వినండి, నీలో ప్రేమ లేదంటే నువ్వు దేంట్లో ఉన్నావు? మార్గంలో ఉన్నావా? యేసుక్రీస్తు వారే కదండి ప్రేమ గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు వారే కదండి క్షమ గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు వారే కదండి సమాధానం గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు వారే కదండి ఈ పరలోకం గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు వారే కదండి నిత్య జీవం గురించి మాట్లాడాడు. మరి వీటన్నిటి గురించి నీకు తెలిసినప్పుడు దాన్ని నువ్వు అవలంబిస్తున్నావా? ప్రాక్టీస్ చేస్తున్నావా? దేవుని చెంతకు చేర్చేది మార్గం, మతం కాదు.